ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం రీ ఎంక్వైరీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గతంలో విచారణకు హాజరైన పలువురిని మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియడంతో శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన తన నివాసానికి వెళ్లారు. 14 రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. ఆయన వాంగ్మూలాలు, విచారణ వివరాలు, కస్టడీ నుంచి విడుదలైన అంశాలను సుప్రీంకోర్టుకు నివేదికల రూపంలో సిట్ సమర్పించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైనల్ ఛార్జ్ షీట్ దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. సుప్రీంకోర్టుకు నివేదికలు సమర్పించిన అనంతరం వచ్చే సోమవారం నుంచి కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. డిజిటల్ డేటా ధ్వంసం అంశాలను కూడా సిట్ నివేదికలో పొందుపరచనుంది. ప్రభాకర్ రావు వాంగ్మూలంలో ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర కీలక రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మాజీ సిఎస్ సోమేష్ కుమార్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్లు అనిల్ కుమార్, నవీన్ చంద్లను సిట్ విచారించి వారి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆరా పోల్స్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు శుక్రవారం మరోసారి విచారించారు. ప్రభాకర్ రావు విచారణ అనంతరం ఆరా మస్తాన్ను ప్రశ్నించడం ప్రాధాన్యత సంచరించుకుంది. కన్ఫర్మేషన్ కోసం గతంలో అడిగిన ప్రశ్నలే మరోసారి అడిగినట్లు సమాచారం. 2020 నుంచి ఆయన వివిధ కీలక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డును సిట్ సమగ్రంగా పరిశీలించనున్నట్లు తెలుస్తున్నది. ఇది పరిస్థితిగా ఇక నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక కేసీఆర్కి, హరీష్ రావుకి, కేటీఆర్కి, కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కనపడుతుంది. మరి వీళ్ళందరికీ స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళు పర్సనల్గా ఈ డేటాను ఏం చేసుకోలేరు. వాళ్ళకు ఉపయోగమే లేదు ఈ డేటా. ఖచ్చితంగా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ డేటాను ఎవరు యూజ్ చేసుకునే పరిస్థితి లేదు. దీన్ని రాజకీయంగా వాడుకుని వాళ్ళు మళ్ళీ నెగ్గాలన్న ఆలోచనతో ఉండి ఇవన్నీ చేసిర్రు. ఇక అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, మీడియాలో ఏం చర్చ జరుగుతూ ఉంది, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు ఫోను,